ఈ ముసలావిడ యొక్క 10 రూపాయల కాయిన్స్ కారణంగా 10,000 కోట్ల రూపాయల నష్టం జరిగేది. చైనాకు చెందిన ఈ 60 ఏళ్ల ముసలావిడ ఎయిర్పోర్ట్ మొత్తాన్ని ఆగం చేసింది. విషయమేమిటంటే ఈమె మొదటిసారిగా విమానంలో ప్రయాణిస్తుంది. అంతా సిద్ధమై ప్లేన్ ఎగరబోతుంది. అప్పుడే సడన్గా ఎవరో ఒక మహానుభావుడు సీసీటీవీ ఫుటేజ్లో ఈ ముసలావిడ చేసిన పనిని చూశాడు. ఈ బామ్మ గుడ్ లక్ కోసం మంచి జరగాలని తన దగ్గర ఉన్న కొన్ని 10 రూపాయల కాయిన్స్ని విమానం యొక్క ఇంజన్లో పడేసింది. నదిలో, కాలువలో లేదా ఏదైనా వాటర్ ఫౌంటైన్లో గుడ్ లక్ కోసం మనం ఎలా అయితే కాయిన్స్ని వాటర్లో వేస్తామో ఈమె కూడా అలాగే గుడ్ లక్ కోసం కాయిన్స్ని విమానం యొక్క ఇంజన్ లోపల పడేసింది. ఈమె బ్యాడ్ ఇంటెన్షన్తో ఇదంతా చేయలేదు, అందరికీ మంచి జరగాలని చేసింది. కానీ ఈమె చేసిన ఈ పని వల్ల ఫ్లైట్లో ఉన్న 100 మంది ప్రాణాలు పోయేవి, 1000 కోట్ల రూపాయల నష్టం వచ్చేది. సాధారణంగా ప్లేన్ ఎగరే ముందు ఇంజన్ మొత్తాన్ని చెక్ చేస్తారు. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఆ ప్లేన్ ఎగరడానికి పర్మిషన్ ఇవ్వరు. అలాంటిది ఈ బామ్మ కాయిన్స్ అన్నిటినీ ఇంజన్ లోపల పడేసింది. దాంతో ఆ ఫ్లైట్ని క్యాన్సిల్ చేసి లిటరల్లీ ఇంజనీర్లు అంతా కలిసి ఆ ఇంజన్ మొత్తాన్ని డిసెసెంబుల్ చేసి చెక్ చేయాల్సి వచ్చింది. ఎక్కడైనా డ్యామేజ్ జరిగిందా అంటూ 1కి 10 సార్లు చెక్ చేశారు. బై ద వే, గుడ్ లక్ కోసం నదుల్లో, కుంటల్లో మీరు కూడా కాయిన్స్ని వేయకండి. ఎందుకంటే అందులో ఉండే తాబిళ్లకు ఈ కాయిన్స్ అంటే ఇష్టం. అవి వెంటనే వాటిని కొరకడం చేస్తాయి, కొన్నిసార్లు మిస్టేక్లో మింగేస్తాయి. దాంతో వాటి ప్రాణాలు కూడా పోతాయి. ఎయిర్పోర్ట్ మొత్తాన్ని ముప్పు తిప్పలు పెట్టిన ఈ క్రేజీ బామ్మ గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్లో చెప్పండి.